శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మకర సంక్రాంతిలోపు ఈ కథను వినండి. మధుర మీనాక్షి అమ్మవారు జగద్గురువైనటువంటి ఆదిశంకరాచార్యుల వారిని ఎందుకు కబళించాలి అని అనుకుంటుంది. అలాగే శంకరాచార్యులకు అమ్మవారికి జరిగినటువంటి పాచికలాటలో గెలిచింది ఎవరు అనే కథ గురించి తెలుసుకుందాం. పగలంతా కూడా శాంత స్వరూపిణిగా పూజలందుకునేటటువంటి మధుర మీనాక్షి అమ్మవారు చీకటి పడగానే సంహారం మొదలుపెట్టేది. పరిష్కారమే లేనటువంటి ఆ సమస్య పాండ్యరాజుకు పెద్ద తలనొప్పిగా మారిపోయింది. అయితే నగర ప్రజలందరూ కూడా నిర్ధారించుకున్నటువంటి ఒక సమయంలో అక్కడ అడుగుపెట్టారు ఆదిశంకరాచార్యుల వారు. శక్తిపీఠాలలో మధుర మీనాక్షి ఆలయ పీఠం ఎంతో ముఖ్యమైనది. మీనాల్లాంటి అందమైనటువంటి విశాల నేత్రాలతో ఒకే ఒక మరకత శిలతో అమ్మవారి యొక్క విగ్రహం చెక్కి ఉంటుంది. ఆకుపచ్చ నీలం కలగలిపినటువంటి ఆ మరకతమణి శరీర కాంతి అమ్మ యొక్క ప్రత్యేకత. మధురను పాలించేటటువంటి పాండ్యరాజులందరూ కూడా మీనాక్షీదేవిని ఆడపడుచుగాను కులదేవతగాను ఆరాధిస్తూ ఉండేవారు. దేవి భాగవత పురాణంలో మణిద్వీప వర్ణనల ఆ ఆలయాన్ని పాండ్యరాజులు రూపొందించారు. అయితే చతుషష్ఠి కళానిలయమైనటువంటి ఆ మీనాక్షి రాత్రి వేళల్లో ప్రాణహింసకు పాల్పడుతూ ఉండేది. ఆమెను శాంతింపచేసేందుకు దేశం మొత్తం మీద వేద పండితుడు ఋత్వీకులను పిలిచినటువంటి ఆ పాండ్యరాజులు యజ్ఞాలు యాగాలు పూజలు జపహోమాలు అన్నిటినీ చేయించారన్నమాట. కానీ ఆ పూజలు చేసినా కూడా ఆ పూజలు చేసిన వారిని కూడా అమ్మవారు కబళించేసేది. చేసేది లేక నిస్సహాయంగా ఉండిపోయినటువంటి పాండ్యరాజు సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత ఆ నగరంలో ఎవ్వరూ కూడా తిరగకూడదు అని చెప్పి నిషేధ ఆజ్ఞలను విధించారు. ఆ మాటను కనుక ధిక్కరించి ఎవరైనా కానీ బయటకు వస్తే అమ్మవారి యొక్క కోపాగ్నికి ఆహుతైపోవాల్సిందే. అక్కడ క్షేత్రపాలకుడు అమ్మవారి యొక్క అర్ధభాగమైనటువంటి సుందరేశ్వరుడు పరమేశ్వరుడు కూడా అంతా చూస్తూనే ఉండిపోయాడు తప్ప దేవేరి యొక్క ప్రవృత్తి మార్చడానికి ఏమీ చేయలేకపోయాడు. తన యొక్క శరీరంలో అర్ధభాగమైనటువంటి అమ్మవారిని అవమానిస్తే తనను తాను అవమానించుకోవడమే అని చెప్పి భావిస్తాడు. అలాంటి సమయంలో మధురలోకి అడుగుపెట్టాడు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఆహ్వానించినటువంటి పాండ్యరాజు సకల మర్యాదలు చేస్తాడు. అయితే ఈ రోజు రాత్రి తాను మధుర మీనాక్షి ఆలయంలో ధ్యానం చేసుకుంటాను అనేటటువంటి ఆదిశంకరాచార్యుల వారి యొక్క మాటలను విని ఆ పాండ్యరాజు వణికిపోతాడు. వద్దు స్వామి, మేము చేసుకున్నటువంటి ఏ పాపమో ఏ యొక్క శాప ఫలితమో చల్లని తల్లి రాత్రివేళ తామస శక్తిగా మారిపోయి కంటికి కనిపించినటువంటి ప్రతి ప్రాణిని బలి తీసుకుంటూ ఉంటుంది. రాజ్యంలో జరుగుతున్నదంతా కూడా చక్కగా వివరించి చెబుతాడు. అది విన్నటువంటి శంకరాచార్యుల వారు ఆ పాండ్యరాజును శతవిధాలా సమాధానపరుస్తాడు. సన్యాసులకు గృహస్థుల యొక్క భిక్ష స్వీకరించే వరకు మాత్రమే ఉండాలి, కానీ ఆ తరువాత వారు గృహస్థుల గృహాలలో ఉండరాదు. మేము ఆలయాల్లోనే ఉంటాం. జగన్మాత అయినటువంటి ఆ మీనాక్షి అమ్మవారిని మనసారా ధ్యానం చేసుకుంటే తప్ప నాకు సంతృప్తి కలగదు. మీరు అడ్డు చెప్పవద్దు అని అంటాడు. ఇక పాండ్యరాజు హతాశుడవుతాడు. దైవీ తేజస్సుతో వెలిగిపోతున్నటువంటి ఈ యొక్క యువ బ్రహ్మచారిని ఇక నేను ఎప్పటికీ కూడా చూడనేమో అని చెప్పి పాండ్యరాజు ఆవేదన చెందుతూ ఉంటాడు. ఆదిశంకరాచార్యను ఆ ఆలయంలోకి తీసుకొని వెళ్ళి తిరిగి తన యొక్క అంతఃపురానికి వెళ్ళిపోతాడు. పాండ్యరాజుకు మాత్రం ఆ రాత్రి నిద్ర పట్టదు. ఆ యువ సన్యాసిని అమ్మవారేమైనా బలి తీసుకుంటుందో ఏమో, ఆ పాపమంతా కూడా తన తరతరాలను పట్టి పీడిస్తుందో ఏమోనని చెప్పి పాపం నిద్ర రాక అటూ ఇటూ పచార్లు చేస్తూ ఉంటాడు. రాత్రి అయిపోయింది. గర్భగుడికి ఎదురుగా ఉన్నటువంటి విశాలమైనటువంటి మండపంలో పద్మాసనం వేసుకొని ఆదిశంకరాచార్యుల వారు ధ్యానంలో కూర్చుంటారు. మరకత శ్యామైనటువంటి ఆ తల్లి ఆయన యొక్క మనోనేత్రాల ముందు ప్రత్యక్షమై భృకుటి మధ్య నిలిచి సహస్రారంలో ఆసీనురాలై చంద్రకాంతి వంటి వెలుగులతో సుధావర్షం కురిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలోనే ఆలయంలో ఉన్నటువంటి గంటలన్నీ కూడా వాటంతట అవే మ్రోగడం ప్రారంభిస్తాయి. ఆలయంలో ఉన్నటువంటి అన్ని వైపులా కూడా దీపారాధనలో ఉన్నటువంటి వెలుగులు దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటాయి. గర్భగుడిలో మరకత శిల అయినటువంటి ఆ అర్చనామూర్తిలో చైతన్యం వచ్చి అమ్మవారు మెల్లగా పీఠం నుండి లేచి నిల్చుంటుంది. పాదమంజీరాలు గల్లు గల్లుమంటూ ఉంటాయి.
సుందరేశ్వరుని వైపు తిరిగి వినమ్రంగా నమస్కరిస్తుంది అమ్మవారు. కర్ణతాటాంకాలు దగదగా మెరుస్తూ ఉండగా ఆమె ధరించి ఉన్నటువంటి ఎర్రని రంగు పట్టు చీర, బంగారు జరి అంచులటువంటి కుచ్చెళ్ళు నేలపై జీరాడుతూ పుడమ తల్లికి స్వాంతన చెబుతూ ఉన్నట్లుగా ఉంటాయన్నమాట. కోటి వెన్నెలలు రాసిబోసినట్లుగా చిక్కని చిరునవ్వుతో ఆ తల్లి గర్భగుడి ద్వారం వద్దకు వచ్చి లిప్తకాలం ఆగిపోతుంది. ఎదురుగా విశాలమైనటువంటి మండపంలో ధ్యాన సమాధిలో ఉన్నటువంటి యువయోగిని ఆమె యొక్క విశాల నయన దృష్టి పథకంలోకి వస్తాడు. ఎవరితను? ఈ యొక్క అద్భుతమైనటువంటి తేజస్సేమిటి? నుదుట విభూది రేఖలు, అందులో కుంకుమ బొట్టు, మెడలో చూస్తే రుద్రాక్షమాలలతో చూసేందుకు బాలశివునిలా ఉన్నటువంటి ఆ యోగిని చూస్తూ ఉంటే తనలో ఉన్నటువంటి మాతృమమత పెళ్ళుబుకుతూ ఉన్నదేమిటా అని చెప్పి అసలు ఈ వేళప్పుడు ఆలయంలో ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడని చెప్పి అమ్మవారికి ఆశ్చర్యం కలుగుతుంది. అదంతా కూడా కేవలం క్షణకాలం మాత్రమే. గర్భగుడి దాటిన తరువాత ఆ తల్లిపైన ఒకానొక ఛాయరూప తమస్సు ఆవరించుకుంటుంది. అప్పుడు ఆమెలో ఉండేటటువంటి సాత్విక రూపం అంతరించిపోయి తామసిక రూపం ప్రాణం పోసుకుంటుంది. మరకత శ్యామ కాస్త కారుమబ్బు వర్ణంలోకి మారిపోయి భయంకరమైనటువంటి ద్రష్టాకరాల వదనంతో దిక్కులున సైతం మింగివేసేటటువంటి ఒక భయంకరమైనటువంటి చూపులతో అడుగు ముందుకు వేస్తుంది మహాకాళి స్వరూపంలాగా అమ్మవారు. ఇందాక తల్లి ఆకారం గర్భగుడిలో సాక్షాత్కరించిన సమయంలోనే అక్కడ ఆదిశంకరుడు ధ్యాన సమాధి నుండి మేల్కొని మహాలావణ్య సేవది అయినటువంటి ఆ తల్లిని కల్లారా చూస్తాడు. ఆయన హృదయంలో స్తోత్రం కవిత్వం రూపంలో ఒక సురగంగలా ఉరకలు వేస్తూ వస్తుంది. ఆమె తామస రూపంగా మారిపోయినప్పటికీ కూడా ఆయనకు ఆ తల్లి మాత్రం మనోజ్ఞ రూపంగానే కనిపిస్తూ ఉంటుంది. కన్నతల్లి ఎప్పుడైనా సరే అందంగా ఉందా లేదా అనేది ఎవరం కూడా చూడం కాబట్టి ఆయన కూడా అదే భావనతో ఉంటూ కన్నతల్లి కన్నతల్లే, ఎప్పటికైనా సరే ఎలా ఉన్నా సరే అని చెప్పి మనసులో అనుకుంటాడు. అప్రయత్నంగా ఆయన స్తోత్రం చేస్తాడు. అడుగు ముందుకు వేస్తూ ఆయన్ను చూసి కబళించాలని చెప్పి వస్తూ ఉన్నటువంటి ఆ తామసమూర్తికి ఆ స్తోత్రం ఎలా ఉంటుంది అంటే అమృతపు జల్లులా చెవులకు సోకుతుంది. ఇక అమ్మవారి యొక్క చిరునవ్వు ఉదయిస్తుంది. స్తుతిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క డింబకుని భక్తికి, ఆ భక్తి పారవస్యానికి ఆశ్చర్యం పొందుతుంది. అతని యొక్క ఆత్మస్థైర్యానికి, తపశ్శక్తికి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. అసలు నిజానికి ఈ సమయంలో తన యొక్క వదనంలోకి శలభంలా వెళ్ళపోవలసినటువంటి ఆ పిల్లవాడు మింగడానికి కూడా అమ్మవారికి బుద్ధి పుట్టడం లేదా ఏమిటా అని చెప్పి ఆమె ప్రశ్న వేసుకుంటుంది. అర్ధ నిమీలితాలైనటువంటి కన్నులతో, భక్తి పారవస్యంతో వజ్రాసనం వేసి కూర్చున్నటువంటి ఆ పిల్లవాడు స్తోత్రం చేస్తూ ఉంటాడు. యువక యోగి పుంగవుడు భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం ఆ యొక్క యువయోగిలోంచి కవిత్వ గంగాజరిగా పొంగి పొరలి వస్తూ ఉంటుంది. జగజ్జనని తుల్లిపడుతుంది. తామసభావంతో నిండిపోయినటువంటి ఆమె హృదయం మొత్తం కూడా ఒకానొక సాత్విక తేజ కిరణం తటిల్లతమైనటువంటి ఒక మెరుపులా మెరుస్తుంది. ఆహా, తన యొక్క శక్తిపీఠ స్థానం ఎంత అద్భుతంగా చెప్పాడో తెలుసా ఆ యువకుడు అని చెప్పి అనుకుంటుంది. అవును, తాను త్రికోణ బిందు రూపిణి కదా. శ్రీచక్ర రాజనిలయ సహస్రారం అనేటటువంటి మహాపద్మంలో శివశక్తి రూపిణిగా పరాశక్తిగా ఉండేటటువంటి తన ఉనికిని ఎంత చిన్న శ్లోకంలో ఎంత చక్కగా వర్ణించి గుర్తు చేశాడబ్బా. మరి అసలు నాలో ఉన్నటువంటి ఈ యొక్క తామస భావాలేమిటా? ఈ సృష్టిని నేను చేసేటటువంటి ఈ సృష్టిని కిరాతకంగా హింసించేటటువంటి నాకు ఈ భావనలు ఎక్కడి నుండి వచ్చాయి అనేటటువంటి ఆలోచనలో అమ్మవారు పడిపోతుంది. ఆదిశంకరుల యొక్క ముఖకమలం నుండి సురగంగలా వచ్చినటువంటి ఆ స్తోత్ర తరంగాలు ఆమె యొక్క కర్ణతాటాంకాలను దాటిపోయి కర్ణపుటాలను దాటి ఆమె ఆలోచనల్లో సుడులు తిరుగుతుండేలా చేస్తుంది. అసలు ఏమిటిది? ఇతను వసిన్యాది వాగ్దేవతలకు ఏమైనా మరో రూపమా? ఏమి పదలాలిత్యం, ఏమా కవిత్వం, ఏమా కంఠస్వరం, ఏమి భక్తి తత్పరత, ఏమి వర్ణన! శ్రీచక్రరాజంలో ఉన్నటువంటి నవావరణంలోని దేవతాశక్తి బృందాలు, అనిమాది అష్టసిద్ధులు ఈ యొక్క యువయోగికి కరతలా మలకము. ఎవరు నాయన నీవు? ఎందుకు నా దారికి అడ్డుగా కూర్చున్నావు? నీకేం కావాలి? అసలు నేనీ సమయంలో సంహార కార్యక్రమం చేపట్టాలి. నిన్ను చూసి నీ యొక్క స్తోత్రానికి ముగ్ధురాలినై క్షణకాలం ఇలా ఆగిపోయాను. నీవు నాకు అడ్డు తొలుగు. నిజానికసలు నీవీ పాటికి నాకు ఆహారం కావలసిన వాడివి. నీ యొక్క వాక్కు నన్ను ఎంతో ఆకట్టుకున్నది.
అని జగజ్జనని తన యొక్క వాత్సల్యపూరితమైనటువంటి సుధా దృక్కులతో ఆదిశంకరాచార్యుని చూస్తూ చెబుతుంది. అప్పుడు ఆదిశంకరుడు సాష్టాంగ దండ ప్రణామం చేస్తాడు. అంబా శాంభవి, చంద్రమౌళి రబళ, కాత్యాయని సుందరి, గంగాజరిలా సాగింది ఆ స్తోత్రం. తల్లి తల పంకించింది. నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రథనచ్చద, పగడము దొండపండు కలగలిపినటువంటి ఎర్రని రంగును స్ఫురణకు తెచ్చేటటువంటి ఆమె యొక్క పెదవులపై వెన్నెలలాంటి నవ్వు వెల్లివిరిసి, శుద్ధ విద్యాం కురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల అనే విధంగా ఆ తల్లి యొక్క పల్లవరస ఆ నవ్వులో తలుక్కుమని మెరిసింది. కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర అనే విధంగా తాంబూల సేవనం వలన ఆ యొక్క సువాసనా దిగాంతాలకు అంతా కూడా వ్యాపించిపోయింది. సరస్వతీదేవి వీణ అయినటువంటి కచ్చపి మధుర నాదాన్ని మించేటటువంటి సుస్వర సుముదర నాదంతో జగన్మాత ఇలా అంటుంది. నీ స్తోత్రాలకు, నీ భక్తికి నేను మెచ్చాను. నీవు నీ కవిత్వము చిరస్థాయి అయ్యే విధంగా నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నీ నుండి వచ్చినటువంటి అమ్మవారి స్తోత్రాలు ఎవరైతే నిత్యము పారాయణ చేస్తారో వారు శ్రీచక్రార్చన చేసినంతటి ఫలాన్ని పొందుతారు. నీకు ఏం వరం కావాలో కోరుకో. ఆ వరాన్ని ఇచ్చి నేను నా సంహార కార్యక్రమమును యథావిధిగా కొనసాగించాలి. నిన్ను సంహరించగా అనుగ్రహించడమే నీకు నేనిచ్చేటటువంటి పెద్ద వరంగా భావించు అని అంటుంది కించిత్ అహం ప్రదర్శిస్తూ. తామస భావ ప్రభావంతో ఉన్నటువంటి అమ్మవారు. ఆదిశంకరుడు క్షణం జాగు చేయకుండా, బాల్యంలో తెలిసి తెలియనటువంటి వయసులోనే నేను సన్యసించాను తల్లి. శంకరుడు నా నామధేయం. దేశాటనముతోనూ వేదాంతములకు భాష్యాలు రాయడంలోనూ ఇన్ని సంవత్సరాలు నాకు తెలియకుండానే గడిచిపోయాయి. బాల్యావస్థ దాటిపోయి యవ్వనం వచ్చేసింది. ఇది కూడా ఎంతకాలంలే తల్లి. కానీ నా హృదయంలో మాత్రం నా బాల్య కోరిక ఒకటి మిగిలిపోయింది. అది శల్యంలా నన్ను అప్పుడప్పుడు బాధిస్తూ ఉంటుంది అని చెబుతాడు వినమ్రంగా. ముల్లోక జనని ముగ్ధ మనోహరంగా నవ్వుతుంది. ఏ కోరికైనా సరే తప్పకుండా తీర్చగలిగినటువంటి సమర్థురాలిని, నీ తల్లిని, జగజ్జననిని నేనుండగా నీకేమి కొరతనాయనా అడుగు. నీ కోరిక ఏమిటో తీర్చి నేను నా సంహార కార్యక్రమానికి వెళ్ళిపోవాలి. ఇంకా ఆమెలో తామసిక వాసనా బలం మాత్రం తరిగిపోలేదు. పసితనపు అమాయకత్వం వదలనటువంటి ఆ యువకుని కోరికకు మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస అనే విధంగా అమ్మ పక్కున నవ్వుతుంది. సౌందర్యలహరికే సౌందర్యలహరిగా భాసిస్తూ ఉంటుంది ఆ నవ్వు. అమ్మా, నాతో పాచికలాడతావా అని పసిపిల్లాడు అడిగినట్లుగా అడుగుతాడు ఆ బాలశంకరుడు. ఓ, తప్పక ఆడుతాను నాయనా. నీ స్తోత్రంతో, నీ భక్తితో, నీ యొక్క వినయముతో నీ పట్ల అపారమైనటువంటి మాతృవాత్సల్యం నాకు పెళ్ళుబికేలా చేశావు. మరి ఆట అన్న తర్వాత పందెమంటూ ఉండాలి కదా. నీకు తెలుసో తెలియదో పశుపతితో ఆడేటప్పుడు నేను ఒక నిబంధన పెడతాను. నేను కనుక ఓడిపోతే ఆయన ఆజ్ఞ మేరకు సంవత్సర కాలం నడుచుకుంటాను. ఇక నేనెప్పుడూ ఓడిపోలేదనుకో. ఈశ్వరుడే ఓడిపోతే నేను వేసేటటువంటి ప్రశ్నలకు వివరంగానూ విసుక్కోకుండా నాకు సమాధానం చెప్పాలి అని చెప్పి, ఆ ప్రశ్నలు లౌకికమైనవి కావు, ఎన్నో వేదాంత రహస్యాలు, ప్రాణికోడికి సులభతరం కావాలి అనేటటువంటి పరోపకార ధ్యేయంతో నేను ఆయన్ను ప్రశ్నిస్తాను. అలా ఏర్పడినవే ఎన్నో దేవతా స్తోత్రాలు, కవచాలు, సహస్ర అష్టోత్తర శతనామ స్తోత్రాలు. మరి ఇంతకీ నీ పందెమేమిటో చెప్పు నాయనా అని అంటుంది జగజ్జనని. ఆమెలో పశుపతినే పాచికలాటలో ఓడించేటటువంటి తన యొక్క నైపుణ్యం తాలూకు కించిత్తు అహం తొనికిసలాడుతూ ఉంటుంది. అదంతా కూడా గమనిస్తూ ఉన్నటువంటి సుందరేశ్వరుడు నిశ్శబ్దంగా లోపల నవ్వుకుంటూ ఉంటాడు. అసలు ఆమె గెలుపు, తన ఓటమి ఎవరికోసమండి? లోక కళ్యాణార్థం కోసమే కదా. మౌనముద్రలో ఉన్నటువంటి సుందరేశ్వరుని యొక్క జటాభాగం నుండి ఒకానొక కాంతి కిరణం ఒక మెరుపులా వచ్చి ఆ ఆదిశంకరునిలో ప్రవేశించడం ఆ తల్లి పాపం గమనించలేదు. ఆదిశంకరుడ యొక్క శరీరం, హృదయం క్షణకాలం దివ్యానుభూతికి లోనవుతుంది. శివా, పరమశివ, తల్లితో ఆడేటటువంటి ఆటలో పందెంగా ఏమి కోరుకోవాలో వాక్కును ప్రసాదించు తండ్రి సుందరేశ్వర అని అనుకుంటాడు లోపల. అది భావనారూపముగా పరమేశ్వరుని నుండి కూడా అందినదే అన్నమాట. అయితే మరలా అమ్మవారంటుంది, చూడు నాయనా, పందెమేమిటో ఇంకా చెప్పనేలేదు అని మరలా అంటుంది. ఆ యువకునితో పాచికలాడి
అతనిని ఓడించి తన యొక్క నైపుణ్యాన్ని సుందరేశ్వరునికి కూడా తెలియచేయాలి అనేటటువంటి ఉబలాటం అమ్మలోకి వచ్చేసింది. తల్లి, నేను సన్యాసిని. నాకు ధన కనక వస్తువాహనాలు ఏమీ అక్కరలేదు. ఒక వాగ్దానాన్ని పందెపు పనంగా నేను పెడితే నీకేమైనా అభ్యంతరమా తల్లి అని అంటాడు శంకరాచార్య. ఓ, తప్పకుండా. నీ వాగ్దానం ఏమిటో చెప్పేయ్ అని అంటుంది వాత్సల్యం నిండినటువంటి చిరునవ్వుతో జగన్మాత. బహుశా మరింత కవితాశక్తి ప్రసాదించమనో, లేదంటే అదేమైనా మహారాజులు మెచ్చి మహత్కీర్తి రావాలనేటటువంటి కోరికను ఏమన్నా కోరతాడేమోనని చెప్పి ఊహిస్తుంది అమ్మవారు. తల్లి, నీవు కరుణామూర్తివి. నీవు తామస శక్తివై ఈ యొక్క సంహార కార్యక్రమం చేయడం నిజంగా నాకు చాలా బాధాకరంగా ఉందమ్మా. ఆటలో కనుక నీవు ఓడిపోతే ఈ సంహార కార్యక్రమం ఆపేసి అందరినీ కూడా కాపాడాలి తల్లి. నేను కనుక ఓడిపోతే మొదటగా నేనే నీకు ఆహారాన్నవుతాను అని అంటాడు దృఢచిత్తంతో ఆదిశంకరాచార్యుడు. అందుకు జగన్మాత నవ్వుతుంది. నిన్ను ఆహారంగా తీసుకోను నాయనా. నేను ఓడిపోతే నీ మాట ప్రకారమే నేను ఈ సంహార కార్యక్రమాన్ని ఆపేస్తాను, సరేనా అని అంటుంది. ఆమెలో తాను ఎప్పుడూ కూడా ఓడిపోను అనేటటువంటి దృఢ విశ్వాసం నిండుగా ఉంటుంది. అంటే పశుపతినే ఓడించేటటువంటి తనకు ఓటమి రాదు, రాకూడదు అనేటటువంటి భావన అన్నమాట. ఈ యువకుణ్ణి ఎలాగైనా సరే ఓడించాలి అని చెప్పి, ఈ యువకుణ్ణి నిరుత్సాహపరచకూడదు అని చెప్పి ఇలా అనుకుంటూ గెలుపు అతనికే లభిస్తుందని పెంచేటట్లుగా మెల్లిగా ఆడుతూ చివరిలో ఓడించి తన యొక్క సంహార కార్యక్రమాన్ని కొనసాగించాలి అని ఆలోచిస్తుంది. ఆదిశంకరాచార్య వినమ్రంగా మొక్కుతాడు. తల్లి, దివ్య మహిమలు కలిగినటువంటి ఈ పాచికలు నీవే సృష్టించు. నీవు కోరినటువంటి పందెం నీకు, నేను కోరినటువంటి పందెం నాకు పడేలా ఆ పాచికలలో ఉన్నటువంటి నీ మహత్యాన్ని నింపు. నేను ఆటలో అన్యాయం ఆడను, అబద్ధం పలకను. నీవు నాతో పాటు ఇదిగో ఈ యొక్క విశాల మండపంలో కూర్చోనవసరమే లేదు. నీ గర్భగుడిలో ఉన్నటువంటి ఉన్నతాసనం మీద కూర్చోమ్మా అని అంటాడు ఆదిశంకరాచార్యుడు. ఏమిటి నాయనా ఆలోచిస్తూ ఉన్నావు? ఇక ఆట మొదలుపెట్టు. పాచికలు నీవే మొదట వెయ్యి. చిన్నవాడివి, నీవు మొదట ఆడటం న్యాయం అని అంటుంది అమ్మవారు. ఆమె హృదయంలో మాత్రం, సుందరేశ్వరా, నీ అర్ధాంగిని, నాకు ఓటమి ఉండకూడదు. నీ దగ్గరే నేను ఓటమిని ఎప్పుడూ చూడలేదు. మరి ఈ బిడ్డ దగ్గర ఓడిపోతే నాకు చిన్నతనంగా ఉంటుంది. ఇక నీ ఇష్టం అని అనుకుంటుంది. సుందరేశ్వరుడు చిరునవ్వుతో ఆశీర్వదిస్తాడు. ఆదిశంకరుడు, తల్లి, నీవు సృష్టించినటువంటి ఈ దివ్యపాచికలు ఈ క్షణాన నా చేతిలో ఉన్నాయి. నీలో ఉన్నటువంటి దివ్యత్వము నాలోకి వచ్చినట్లే కదా. ఈ భావనే నన్ను పులకింపచేస్తుంది. అమ్మా జగన్మాత, ఇంతటి అదృష్టం ఎంతటి యోగులకు దక్కుతుంది చెప్పు. మరలా ఈ అవకాశం నాకు రాదు. పశుపతితో తప్ప మరెవరితోనూ పాచికలాడనటువంటి తల్లివి, సాధారణమైనటువంటి మానవుడినైనటువంటి నాతో నీవు ఆడేందుకు అంగీకరించావు. అందుకని ఈ రాత్రి జరుగుతున్నటువంటి వర్తమాన కాలం చాలా విలువైనది, ఎంతో మహోత్తరమైనది. నీ యొక్క లలితా సహస్రనామంలో ఉన్నటువంటి కొన్ని నామాలు, వాటి అర్థాలు ఆలోచిస్తూ ఈ క్షణాలకు ఒక అద్భుతమైనటువంటి పవిత్రత, ప్రయోజకత కూడా చేకూర్చుకుంటాను. నీ నామాలు పలుకుతూనే ఆడుతాను. అభ్యంతరమా తల్లి? అలాగని ఆటలో మాత్రం ఏమరపాటు చూపను సుమా అని అంటాడు భక్తితో. సాక్షాత్తు గురురూపిణివైనటువంటి నీవు తోపింపచేసేటటువంటి అర్థాలతో ఆ స్తోత్రం మరింత మహత్వపూర్ణమవుతుంది అని అంటాడు భక్తితో. పాచికలు చేత పట్టుకొని నమస్కరిస్తూ తన్మయురాలైంది ఆ తల్లి. సంఖ్యాశాస్త్ర ప్రకారం పావులు కదులుతూ ఉంటాయి. సంఖ్యలకు, అక్షరాలకు అవినాభావ సంబంధం ఉంటుంది. అమ్మవారికి ఆటలో ఆసక్తి పెరుగుతుంది. ఇరువురి పావులు న్యాయబద్ధకంగా కదులుతూ ఉంటాయి. తాటంక యుగలీభూత తపనోడుప మండల అనే విధంగా అమ్మవారు అతని యొక్క న్యాయమైనటువంటి ఆటకు తల పంకిస్తూ ఉంటుంది. ఆ తల్లి తాటంకాల కాంతి సూర్యచంద్రుల యొక్క తేజోవలయంగా కనిపిస్తూ ఉండగా ఆదిశంకరాచార్యుడు అమ్మవారిని స్తోత్రం చేస్తూ ఉంటాడు. విజయ విమల వంద్య వందారు జనవత్సల అని అంటాడు. ఆ తల్లి నవ్వుతుంది. విజయం అంటే విజయం నాదే కదా నాయనా అని అంటుంది ఆట మధ్యలో ఆపి కించిత్ గర్వంతో. విజయ పరంపర మనిషిలో అహం పెరిగే విధంగా మత్తును కలిగిస్తుంది.
సృష్టి, స్థితి, లయాలను నేను నిర్వహించగలనన్నటువంటి గర్వంతో ఉన్నటువంటి ఆ తల్లి యొక్క నయనాలలో, చూపులలో ఎరుపుదనం, అహం కనిపిస్తాయి. అమ్మా! విజయం నాదైనా, నీదైనా రెండూ ఒకటే తల్లీ. నీలో నుండే నేను ఉద్భవించాను. నాలో నీవున్నావు. ఒక నాణేనికి బొమ్మ, బొరుసులాగా జీవుడు, దేవుడు ఉన్నారు అననుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది కదమ్మా! విజయపు అంచుకు చేరుకున్నటువంటి వ్యక్తి లిప్తపాటులో అపజయాన్ని చవిచూస్తాడు. విజయలక్ష్మి చివరి క్షణంలో ఎవరిని ఉద్ధరిస్తుందో అదే విజయ రహస్యం. అందుకే నీవు గుప్తయోగినివి, గుప్తతర యోగినివి. ఆ గోప్యాన్ని తెలుసుకున్న వారికి విజయమైనా, పరాజయమైనా ఒకటే కదమ్మా! పరాజయము నీ యొక్క శక్తి స్వరూపమే. ఆ పరాజయం ఎంతటి నిరాశను ఇస్తుందో అంతటి పట్టుదలను ప్రసాదిస్తుంది. ఆ పరాజయం ద్వారా పొందినటువంటి అవమానం, దైన్యం దైవం పాదాలను పట్టుకునేలా చేస్తుంది. ఇది మాత్రం విజయం కాదా తల్లి అని అంటాడు ఆదిశంకరాచార్య భక్తి పారవస్యంతో అమ్మవారికి మొక్కుతూ. అమ్మవారు దిగ్భ్రాంతి చెందుతుంది. గెలుపు ఓటములు, ద్వంద్వాలు సర్వం ఒకటిగా చూడగలిగినటువంటి దివ్య అద్వైత స్థితికి చేరుకున్నటువంటి ఈ యువకుడు కారణ జన్ముడు. సర్వము బోధించగలిగినటువంటి సమర్థ గురువుగా రూపొందుతాడు భవిష్యత్తులో. లోపల అనుకోబోయినటువంటి అమ్మవారు వాత్సల్యము పెళ్ళుబికి రాగా పైకే అనేస్తుంది. నాయనా, నీ ప్రతి అక్షరం ఒక కవిత్వమై, ఆ ప్రతి కవితా స్తోత్రమై, ఆ స్తోత్రం ప్రతీదీ కూడా స్మృతి సమ్మేత్తమై, వేదమై, వేదవాణి అయి అలరారుగాక. నీవు వేసేటటువంటి పందెం నీవు వేయి. ఇద్దరి పావులను న్యాయబద్ధకంగా నేను కదుపుతాను. ఆ సుందరేశ్వరుని సాక్షిగా నేను కపటం మోసం చెయ్యను. గెలుపోటములు జగన్మాతవైనటువంటి నీ ఆధీనమే కదా తల్లి అని అంటాడు ఆదిశంకరాచార్యుడు. ఇక ఆ ఆలయంలో ఉన్నటువంటి బంగారు గిన్నెల్లో ఉన్నటువంటి పసుపు, కుంకుమ, చందనపు పొడులతో అష్టరేఖల గడులు చిత్రిస్తాడు. అమ్మవారి పాదాల వద్ద ఉన్నటువంటి పుష్పాలను తన పావులుగాను, అమ్మవారి అలంకరణ సామాగ్రిలో ఉన్నటువంటి మంచి ముత్యాలను అమ్మవారి పావులుగాను సిద్ధం చేస్తాడు. జగన్మాత సంతోషిస్తుంది. దివ్య పాచికలను సృష్టిస్తుంది. ఆ యువకునితో ఆట పూర్తయ్యేంత వరకు నీ కోరిక మేరకు నేను నా స్థానంలోనే కూర్చుంటాను అంటూ గర్భగుడిలోకి వెనక్కి నడుస్తుంది. ఆ సమయంలో సర్వచరాచర కోటికి తల్లి అయినటువంటి ఆమెలో యువ యోగీశ్వరునిపై మాతృమమత పెళ్ళుబికుతుంది. ఎంత చిన్న కోరిక కోరాడి డింపకుడు ఓడించగనే కూడదు అనే చెప్పి జాలి కూడా కలుగుతుంది. పీఠం మీద ఆసీనురాలైనటువంటి అమ్మవారు మరుక్షణంలోనే ఆమెలో ఇందాక ఉన్నటువంటి తామసభావం మాయమైపోయి నిర్మలత్వం వచ్చేస్తుంది. ఆదిశంకరుడు ఆమెలో కోరుకున్నటువంటి మొదటి మార్పు కూడా అదే. తన యొక్క స్తోత్ర శక్తితో అది సాధించాడాయన. మనసులో సుందరేశ్వరునికి మ్రొక్కుకున్నాడు. పరమశివ, జగన్మాతతో ఆడుతూ ఉన్నటువంటి ఈ ఆట పర్యవసానం లోక కళ్యాణంగా మారే విధంగా అనుగ్రహించు తండ్రి. గెలుపోటములు రెండూ కూడా నీ దృష్టిలో సమానమైనవే. నీవు నిర్వికారమూర్తివి. ఈ యొక్క ప్రాణికోటి హింస, అమ్మవారి యొక్క తామస శక్తి అన్నది ఆగిపోవాలి. అది ఆమె యొక్క మాతృత్వానికే కళంకం. ఇది అర్థం చేసుకొని నీవు సాక్షిభూతినిగా ఉండి ఈ ఆటను నడిపించి మమ్మలను గెలిపించు అని చెప్పి మనసారా ప్రార్థిస్తాడు. వెంటనే అతని హృదయానికి చందన శీతల స్పర్శ లాంటి అనుభూతి కలుగుతుంది. అది ఈశ్వరుని యొక్క కటాక్షం అని చెప్పి అర్థమవుతుంది ఆదిశంకరునికి. ధన్యుడిని తల్లి, ధన్యుడిని. నా ప్రతి స్తోత్రములో నీవు నీ శక్తి అంతర్లీనమై నిలిస్తే చాలు. ఆ బ్రహ్మ కీటజనని ఈ క్షణంలో నిర్వాణ షట్కము అనేటటువంటి కవిత నాలో శ్లోక రూపంలో పెళ్ళుబికి వస్తుంది. నీ ఆశీసులతో అది కవిత్వంగా నా హృదయంలో రూపుదిద్దుకుంటున్నది అంటూనే నిర్వాణ షట్కంలో ఉన్నటువంటి 5 శ్లోకాలను ఆశువుగా చెప్పేస్తాడు. తరువాత అమ్మవారు ఎంతో సంతోషిస్తుంది. తీరా రాజనగరంలో తెల్లవారుజామైనందుకు గుర్తుగా మేలుకొలుపు నగరా మోగుతూ ఉంటుంది. అమ్మవారు తుళ్ళిపడుతుంది. ఈ యువక యోగి మధురవాక్కులలో కాలం కూడా ఆగిపోయిందే, కాలం ఒదిగిపోయిందే, తల్లి ఇంకా కొద్దిగా ఆట ఉందమ్మా, నీవు విశ్వసాక్షినివి, సాక్షి వర్జితవు కూడాను అని అంటాడు. విశ్వానికి సాక్షిని నేను, సాక్షి వర్జితను ఎలా అవుతానో చెప్పగలవా అని అంటుంది జగన్మాత. అంటే అతని నోటి వెంట ఆ నామాల యొక్క అర్థాలు వినాలి అనేటటువంటి కుతూహలంతో అడుగుతుందన్నమాట. తల్లి, రెప్పపాటు లేనప్పుడు సృష్టిని కాపాడడం, రెప్పపాటు జరిగినప్పుడు లయం జరగడం, ఈ రెండూ కూడా నీ ప్రక్రియలే కదమ్మా. సర్వ విశ్వానికి సాక్షినివైనటువంటి నీవు ప్రాణులకు కాలం తీరినప్పుడు,
సువిశాలమైనటువంటి నయనాల నల్లని కనురెప్పల క్షణకాలం రెప్పపాటు సాకుతో మూసుకొని సాక్షివర్జితవు అవుతావు. అలా చేయకపోతే నీవు సృష్టించినటువంటి సృష్టిలో నియమోల్లంఘన జరిగిపోతుంది కదా, అవునా తల్లి అని అంటాడు. ఎక్కడో కదలాడుతూ ఉన్నటువంటి ఒక మధురానుభూతి, ఒక మాతృ మమత ఈ యొక్క యువకుని చూసినప్పటి నుండి తనలో కలుగుతూనే ఉంటుంది. తనతో 3 జాములు ఆడినటువంటి ఆ ఆట కేవలం వినోదమా? కాదు కాదు, ఇంకేదో కారణం ఉంటుంది. విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యునిలాగా ఏ జన్మలోనో ఇతను నా నా యొక్క బిడ్డ అని అనుకుంటుంది. అయితే ఆట మాత్రం పూర్తి కాలేదు ఈరోజు. సంహార కార్యక్రమం కూడా ఆగిపోయింది. తనలో ఉన్నటువంటి తామస శక్తి మరుగైపోయి సాత్విక శక్తి నిండిపోయి అపారమైనటువంటి కరుణ జాలువారుతూ ఉంటుంది. ఇక బ్రహ్మముహూర్త కాలం కూడా వచ్చేసింది. ఆలయ పూజారులు వస్తారు. అభిషేకాలు, పూజా విధులు నిర్వర్తిస్తారు. మరి కాసేపట్లో కాలాన్ని ఖచ్చితంగా అమలుపరిచేటటువంటి సూర్యభగవానుడు కూడా వస్తాడు. భానుమండల మధ్యస్థ తన స్థానం. ఎంత మార్పు వచ్చింది ఒక్క రాత్రిలో! అసలు ఈ యువకుడు ఏం మంత్రం వేశాడో! అమాయకత్వంతోనే నన్ను ఆకట్టుకున్నాడు. తన ఆట కట్టేశాడా? తీరా చూస్తే తను ఆట ఓడిపోడు కదా! పశుపతినే ఓడించగలిగినటువంటి తాను ఈ యువకుడి చేతిలో ఓడిపోతే ఈ సంహార శక్తిని ఆపేయాలి. ఇక ఆట మీద దృష్టి కేంద్రీకరించింది అమ్మవారు. క్షణకాలం భయవిహ్వలతతో చిలించిపోయినటువంటి ఆమె యొక్క విశాల నయనాలు చూస్తూ ఆదిశంకరుడు భక్తిపూర్వకంగా నమస్కరించాడు. అమ్మవారి యొక్క కుండలిని యోగ శ్లోకాలు, సహస్రనామ స్తోత్రంలోని గానం చేస్తూ పావులు చకచకా కదుపుతూ ఉన్నాడు. అమ్మవారిలో పట్టుదల మరింతగా పెరిగి త్వరగా పెద్ద పెద్ద పందాలు పడేలా పాచికలు వేస్తూ ఉంటుంది. దూరంగా శివభక్తులు వచ్చి వారు వచిస్తూ ఉన్నటువంటి నమక చమకాలు, అమ్మవారి యొక్క సుప్రభాత గానాలు ప్రారంభమయ్యాయి. ప్రతి పనికి కూడా ఒక నిర్దిష్ట సమయము, సమయపాలన ఉండి తీరాలి. అదే ముక్తి పదానికి మొదటి మెట్టు. నాయనా, చివరి పందెం నాది. నా పావులన్నీ కూడా మధ్యగడిలోకి వచ్చేశాయి. నేనే గెలిచాను అంటుంది అమ్మవారు సంతోష తరంగాలలో తేలిపోతూ. అవును తల్లి, ఈ యొక్క భూపురత్రయము 4 ద్వారాలలోకి వచ్చేశాను నేను కూడాను. 9వ ఆవరణ చేరాను తల్లి. నీవు బిందువులో యథాస్థానంలో జగన్మాతగా కూర్చొని ఉన్నావు. నీవే గెలిచావు తల్లి. నీ చేతిలో ఓటమి కంటే నీ బిడ్డకు కావలసినటువంటి కైవల్యం ఏముంటుందమ్మా అని అంటాడు దివ్యపాచికలు అమ్మవారి ముందు పెడుతూ. ఇక జగన్మాత చేతిలో ఓటమి కూడా గెలిపే తల్లి. ఇలాంటి ప్రత్యక్షమైనటువంటి ఆట ఎవరికి దక్కుతుంది చెప్పు అని అంటాడు. నేను గెలిచాను. మరి మన యొక్క ఒప్పందం ప్రకారం నా యొక్క సంహార కార్యక్రమాన్ని నేను కొనసాగిస్తాను. జగన్మాతనైనటువంటి నాతో పాచికలాడి నీ కోరిక తీర్చుకొని పునర్జన్మ లేనటువంటి మోక్షాన్ని సాధించుకున్నావు నాయనా అని అంటుంది అమ్మవారు. అవును తల్లి, ఆటపరంగా విజయము నీది. కానీ తల్లి, ఆట వైపు కనుక ఒక్కసారి తేరిపారి చూడమ్మా. సంఖ్యాశాస్త్రపరంగా, అక్షర సంఖ్యాశాస్త్రపరంగా, మంత్రశాస్త్రపరంగా గెలుపు నాదే అని అంటాడు శంకరాచార్య ఎంతో దృఢమైనటువంటి స్వరంతో. అమ్మవారు ఏమిటి, సంఖ్యాశాస్త్రపరంగానా అని అంటుంది, ఏది స్ఫురించినటువంటి అయోమయమైనటువంటి స్థితిలో. అమ్మ, నవావరణములతో కూడినటువంటి శ్రీచక్ర రూపము, శ్రీచక్రంలోని ఉగ్రబీజాలు మాయమైపోయి నీలో తాత్కాలికంగా ఆవహించినటువంటి ఆ తామస శక్తి కూడా మాయమైపోయిందమ్మా. శ్రీచక్రం నీ దేహమైతే సహస్రనామావళి నీ నామం. నీ యొక్క అపార కరుణతో ఈ రాత్రంతా కూడా నా తపస్సును దారపోసి నేను ఏర్పరిచినటువంటి ఈ యొక్క శ్రీచక్ర రాజాన్ని నీవు తిరస్కరిస్తావా తల్లి? నీవు చేసినటువంటి ఈ సృష్టిని, నీ ఉనికిని నీవే అర్ధరహితమని నిరూపిస్తావా చెప్పు? అలా చేస్తే ఆస్తికత ఉండక నాస్తికత ప్రబలి సర్వ సృష్టి జడత్వంలోకి, తమస్సులోకి జారిపోదా అంటూ క్షణకాలం ఆగిపోయాడు ఆదిశంకరాచార్యుడు. దిగ్భ్రాంతి పొందినటువంటి అమ్మవారు మండపంలోకి దృష్టి సారిస్తుంది. కోటి సూర్యప్రభలతో శ్రీచక్రం అక్కడ ప్రతిష్టమై ఉంటుంది. తాను చతుషష్ఠి కళలతో, షోడశ కళలతో బిందు త్రికోణ రూపిణిగా కొలువై ఉంటుంది. అద్భుతంగా తనని శ్రీచక్రంలో బంధించాడు. కాదు కాదు, కొలువు చేయించాడు. గెలుపు తనదా? కాదు కాదు, ఆ యోయోగిదే. ఆదిశంకరుడు, అమ్మా, నా మీద ఆగ్రహించవద్దు. ఆగ్రహం వస్తే నన్నొక్కడే బలి తీసుకో. నాకు నీకు సాక్షిభూతుడు సుందరేశ్వరుడు ఉన్నాడు. ఆ పరమేశ్వరుని కూడా పిలుద్దాం. న్యాయ నిర్ణయం ఆ స్వామే చేస్తాడు. అప్పుడు చూస్తుంది అమ్మవారు సుందరేశ్వరుడి వైపు. పశుపతినే పాచికలాటలో
ఓడించినటువంటి జగజ్జనని నేడు ఒక చిన్న బిడ్డ చేతిలో ఓడిపోయింది. ఒక్కసారి నీ పాదాల వద్ద ఉండి మండపంలో చిత్రించినటువంటి ఈ ఆట, ఆ ఆట చిత్రం వరకు నీ యొక్క విశాల నయనాల చల్లని దృష్టి సారించు తల్లి. 9 నవంతో ఆటను ప్రారంభించాను. గుర్తుందా తల్లి? నీవు నాకు ప్రసాదించినటువంటి ధారణ శక్తితో మన ఇద్దరి పందాలు ఒక్కటి కూడా తప్పుపోకుండా ఏకరువు పెడతానమ్మా. ఒక్క సంఖ్య, ఒక్క అక్షరం పొల్లు పొదు తప్పు తడబాటు నాకు రాదు. సంఖ్యలకు సరైనటువంటి బీజాక్షరాలను ఒకసారి చూడు తల్లి. 44 కోణాలు, 9 ఆవరణలు కలిగినటువంటి శ్రీచక్రరాజ చిత్రాన్ని, ప్రతిష్టను ఈ ఆట చిత్రంలో చూడమ్మా. మాతృకా వర్ణ రూపిణి అయినటువంటి నీవు ఒక్కసారి పరికించి చూడు. పందెపు సంఖ్య సరిగ్గా సరిపోయేలా సాత్విక బీజాక్షరాలను సంఖ్యాశాస్త్రపరంగా మలచి ఏ పొరపాటు రానివ్వకుండా న్యాయబద్ధంగా పావులను కదిపాను. ఆటలో అన్యాయం చేయలేదు. అందుకు సుందరేశ్వరుడే సాక్షి. పంచభూతాలు, సర్వదేవతాగణాలు సాక్షి. బిందువు మొదలు భూపురత్రయము వరకు ప్రతి ఆవరణకు ఒక ప్రత్యేక అధిష్టాన దేవత, ఆ దేవతాశక్తులు పరివేష్టించి ఉన్నాయి. అకారాది క్షకారవంత దేవతాశక్తి స్వరూపాలకు వారి వారి ఆహార్యాలు, ఆయుధాలు, శరీరపు రంగుతో సహా ఆయా ఆవరణలో పరివేష్టితులై ఉన్నటువంటి వారిని, ఆయా ముద్రాదేవతలను, నవరాధిష్టాన దేవీ స్వరూపాలను, యోగిని దేవతలను, చక్రీశ్వరులను సంఖ్యాపరంగా బీజాక్షరాలతో నిలిపాను. ఒక్కసారి పరిశీలించి చూడమ్మా. నీ యొక్క శక్తిపీఠాలలో ప్రతిష్టమై ఉన్నటువంటి యంత్రాలలోని ఉగ్ర బీజాలు తొలగించి కొత్తగా సాత్విక బీజాక్షరాల సహిత శ్రీచక్ర ప్రతిష్ఠ చేస్తూ వస్తున్నాను. ఆ కార్యక్రమంలో భాగంగా తల్లి నీతో పాచికలాడాను. సంఖ్యాశాస్త్రపరంగా అక్షరాలను సమీకరించి నిన్ను స్తోత్రం చేస్తూ నీ ఆశీస్సులతో వాటిని ప్రాణప్రతిష్ఠ చేశాను. అదే నీ ముందున్నటువంటి బిందు త్రికోణ వసుకోణ దశార యుగ్మ మనస్ప్ర నాగదల షోడశ పత్రయుక్తం. అమ్మా, ధరణీ సదత్రయంత శ్రీచక్ర రాజ ఉదిత పరదేవతాయ. ఏమిటి వింత స్వామి అంటూ భర్త వైపు కించిత్ లజ్జ, కించిత్ వేదనతో బేలగా చూస్తుంది మధుర మీనాక్షి. ఈ యువకుడు అద్భుత రీతిలో సంఖ్యల అక్షరాలను సంధించి యంత్రప్రతిష్ఠ చేశాడు. శ్రీచక్ర యంత్రాన్ని మానవాళికి శ్రేయోదాయకంగా ప్రసాదించాడు. స్వామి సుందరేశ్వర, ఏది కర్తవ్యం? అమ్మవారు ఆర్తిగా పిలుస్తుంది. సుందరేశ, నా యుక్తిని నీవు సమర్థిస్తావో క్షమిస్తావో నీ ఇష్టం అంటూ ప్రార్థించాడు ఆదిశంకరాచార్యుడు. ఆయన హృదయంలో సౌందర్యలహరిగా తాను కీర్తించినటువంటి రూపం తల్లిగాను, శివానంద లహరిగాను తాను కీర్తించినటువంటి ఈశ్వరుని రూపం తండ్రిగాను తన తప్పుకు క్షమాపణ వేడుకుంటూ శివ అపరాధ క్షమాపణ స్తోత్రం గంగాజరిలా ఉరకలు వేసింది ఆ క్షణంలో. అందాక మౌనంగా ఉన్నటువంటి నిర్వికారమూర్తి సుందరేశ్వరుడు అప్పుడు కళ్ళు తెరుస్తాడు. ఒకవైపు అహం తగ్గిపోయినటువంటి ఆర్తితో దేవేరి పిలుస్తుంది. మరొక వైపు భక్తుడు కర్తవ్యం తెలుపమంటూ ప్రార్థిస్తూ ఉంటాడు. సర్వదేవి దేవీ గణాలు, దేవగణాలు ఆ స్వామి తీర్పు కోసం ఎదురుచూస్తూ ఉంటాయి. పరమేశ్వరుడు కళ్ళు తెరుస్తాడు. చిరునవ్వు నవ్వుతాడు. నందీశ్వరుడు ఒక్కసారి తల విదిలించి రంకె వేస్తాడు. మధురాపట్టణమంతా కూడా మారుమ్రోగిపోతుంది. ప్రమద గణమంతా కూడా అప్రమత్తులై స్వామి వెంట కదలేందుకు సిద్ధమవుతారు. ఇక ఒక్కసారి కైలాసమే కదిలి వచ్చింది. ఆలయ గంటలు అదే పనిగా మ్రోగుతూ ఉంటాయి. భక్త్యావేశంతో ఈశ్వరుడు యొక్క నక్షత్రమాలికా స్తోత్రంతో ఆదిశంకరుడు స్తోత్రం చేస్తాడు. ఆయన నోటి వెంట సురగంగ మహోద్ధృత జలపాతంలా స్తోత్రాలు వస్తూ ఉంటాయి. పరమేశ్వరుడు సర్వదేవత ప్రమదగణ సమేతంగా మీనాక్షి ఆలయ మండపంలో సాక్షాత్కరిస్తాడు. దేవి అని అంటాడు పరమేశ్వరుడు. మధుర మీనాక్షి వినమ్రంగా లేచి నిలుచొని చేతులు జోడిస్తుంది. ఇప్పుడామె మందస్మిత ప్రభాపూర మధ్య కామేశ మానస, తామసము మచ్చుకైనా లేనటువంటి మమతాపూర్ణ, భర్త ఆజ్ఞను తీర్పును శిరోధార్యముగా భావించేటటువంటి సాధ్వి, సదాశివ కుటుంబిని, సదాశివ పతివ్రత. పరమేశ్వరుడు ఇలా అంటాడు. దేవి, నీ అహాన్ని, నీ యొక్క తామస స్వభావాన్ని అదుపు చేయలేకపోయాను. ఎందరో నిర్దాక్షిణ్యంగా బలైపోయారు. ఈ ప్రాణికోటిని ఇక రక్షించేదెవరు చెప్పు? నీ తామస శక్తిని ఎవ్వరూ కూడా జయించలేరు. నేను ప్రయత్నం చేస్తే నా యొక్క అర్ధశరీరాన్ని అవమానపరచడమే అవుతుంది. అందుకని సకల దేవతలు నేను సాక్షిభూతులుగా ఉండిపోయాం. నీ యొక్క తామస శక్తిని అదుపు చేయగలిగినటువంటి యంత్రాన్ని మంత్రపూతముగా సిద్ధం చేయాలి. అందుకు ఒక కారణ జన్ముడు దిగిరావాలి.
అందుకు ముక్త సంగునిగా జన్మించి ఏ మలినము అంటనటువంటి బాల్యంలో సన్యసించి సర్వదేవతా సాక్షాత్కారం పొంది మంత్రద్రష్టగా మారాలి. నీ యొక్క అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తన యొక్క మాతృప్రేమతోనే జయించగలగాలి. అందుకే ఆ సమయం కోసం వేచి ఉన్నాను. ఇతను నా అంశతో జన్మించినటువంటి అపర బాలశంకరుడు. అతని యొక్క సర్వశాస్త్ర పరిజ్ఞానం, అతని యొక్క కవితాశక్తి అతన్ని ఆసేతు హిమాచలం పర్యటన సలిపేలా చేసింది. అతి నిరాడంబరంగా సాగించినటువంటి అతని యొక్క పర్యటన, ఆ పర్యటన యొక్క ఉద్దేశం అతని హృదయానికి పరమేశ్వరుడనైనటువంటి నాకు మాత్రమే తెలుసు. కాలక్రమేణా మహామంత్రద్రష్టులైనటువంటి కొందరు తమ యొక్క స్వార్థపూరిత ఆలోచనలతో తామే సర్వలోకాలకు అధిపతులు కావాలనేటటువంటి కోరికతో నీ పీఠాలలోని యంత్రాలకు మరింత ఉగ్రరూపం సంతరించుకునేలా పూజలు, యజ్ఞాలు, హోమాలు, బలులు నిర్వహించి నీలో తామసిక శక్తిని ప్రేరేపించి ప్రోత్సహించారు. వారు చేసినటువంటి పూజలన్నీ కూడా నిశా సమయంలోనే కావడంతో నీలో రాత్రిపూట తామస శక్తి ఎక్కువై ప్రాణులనన్నిటినీ కూడా బలి తీసుకున్నావు. కాబట్టి ఇందులో నీ తప్పు కూడా ఏమీ లేదు. కనుక ఈ బాలుడు చేసినటువంటి గొప్ప పని ఏమిటో తెలుసా? నీలో ఉన్నటువంటి తామస శక్తిని పూర్తిగా తొలగించి సాత్విక శక్తికి ఆద్యం పోశాడు. కాబట్టి మీలో గెలుపెవరిదో నీవే చెప్పమని సుందరేశ్వరుడు చెప్పగా అది విన్నటువంటి అమ్మవారు ఎంతో సంతోషిస్తూ తన యొక్క మాతృభక్తితో ఆ ఆదిశంకరాచార్యుని దగ్గరకు తీసుకొని, నాయనా నీదే గెలుపు అని చెప్పి ఆదిశంకరుణ్ణి మనసారా ఆశీర్వదిస్తుంది. ఈ విధంగా అమ్మవారిలో ఉన్నటువంటి తామస శక్తిని సాత్విక శక్తిగా మార్చి పాచికలాటలో గెలుపు పొందినటువంటి ఆదిశంకరాచార్యుని యొక్క కథ. ఈ వివరణ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.